వెల్కమ్ బ్యాక్ టు మాలతి వ్లాగ్స్. సో నేను ఎప్పటి నుంచో యాక్చువల్గా ఈ వ్లాగ్ షూట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడైతే టైం వచ్చింది. ఈరోజు నేను వ్లాగ్ వచ్చి ఫేక్ నెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేస్తున్నాను. ఇవన్నీ వచ్చి నేను ఇన్స్టా పేజ్లోనే ఆర్డర్ చేశాను. ఆ ఇన్స్టా పేజ్ లింక్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. ఇవి ప్రైజెస్ వచ్చి ఒక్కసారి ఇవేంటి అంటే 250, ఐ థింక్ 250 అట్లా ఉంటాయి. మనకి దీనిలోనే డిజైన్స్ కావాలి అంటే డిఫరెంట్ డిజైన్స్ కావాలి అంటే కొంచెం 300 చేంజ్ అట్లా ఉంటుంది. మనం ఇది మనం బయట స్టూడియోస్ కి వెళ్ళి మనం ఆర్టిఫిషియల్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ చేయించుకోవాలి అంటే డెఫినెట్ గా మనకి 2 హ్యాండ్స్ కి అరౌండ్ 3000 అవుతుంది. మోస్ట్లీ అయితే 3000 అవుతుంది. సరే నేను చేసినా కూడా అయినా నాకు అది అంత కంఫర్ట్ అనిపించలేదు. ఇవి మనకి ఆల్మోస్ట్ ఒక 250లోనే మనకి మంచి నెయిల్ పెయింట్ నెయిల్ సెట్ వచ్చేస్తుంది. మనం రిమూవ్ చేసుకోవచ్చు. దీనికి వచ్చి మనకి గ్లూ కూడా ఉంటుంది. ఈ గ్లూ మనకి నేనైతే ఇది లోకల్ మార్కెట్ లో కొన్నాను, ఇన్స్టా పేజ్ లో కాదు. అండ్ మనకి ఇట్లానే అమెజాన్ లో కూడా దొరుకుతున్నాయి, ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతున్నాయి. మన బ్రష్ ఇట్లా బ్రష్ వచ్చి ఉంటుంది. ఇలా బ్రష్ తో అయితే మనం ఈజీగా గ్లూ అప్లై చేసుకొని జస్ట్ నెయిల్ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఓన్లీ క్యాప్ ఓపెన్ చేసుకొని గ్లూ ఇట్లా వేసుకుంటే నెయిల్ అంతా గ్లూ స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత ఇది లైక్ ఎట్లా ఉంటుందంటే మనకి ఫెవిస్టిక్ లా ఉంటుంది. దీనివల్ల మనకి ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. ఇంకా మనం మన నెయిల్ ఎక్స్టెన్షన్ చేయించుకుంటేనే అది తీయడానికి చాలా ఇబ్బంది పడతాం. ఇట్లా స్టిక్ చేసుకుంటే ఊడిపోతుందనే డౌట్ కూడా ఉంటుంది కదా, ఊడిపోదు. మోస్ట్లీ నాకైతే ఒక 1 వీక్ వరకు ఇట్లానే ఉంటాయి నెయిల్స్. మేబీ ఊడిపోయినా సరే మేబీ అక్కడక్కడ ఎక్కువ వాటర్ లో చేసి మనం ఇట్లా ఈ నెయిల్స్ పెట్టుకుని మనం బాత్ చేసినా మనకి ఏమీ అవ్వవు. అట్లీస్ట్ ఒక 1 వీక్ అయితే పక్కా ఉంటాయి. ఇవి ప్రైస్ వచ్చి చెప్పాను కదా 250-300 రేంజ్ లోనే ఉన్నాయి. మనకి ఎక్కువ కూడా కాదు. దట్టు ఇంకోటి ఏంటంటే అకేషన్ కి మనం చేంజ్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా మనం అప్పుడే పెట్టుకోవాలి ఇప్పుడే పెట్టాలి అన్నది ఏం లేదు. మనం ఇప్పుడు నెయిల్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవడానికి వెళ్ళాలి అంటే అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అక్కడ చాలా టైం పెట్టాలి. మేబీ ఎవరైనా ఎక్స్టెన్షన్ పెట్టించుకున్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. తెలుసు మీకు అది ఎట్లా ఉంటుంది. చాలా టైం పట్టేస్తుంది. అట్లీస్ట్ ఒక 2 hours 1.5 hours అయినా టైం పడుతుంది. దట్టు ఏంటి అంటే అది డైరెక్ట్ మనం ఎక్స్టెన్షన్ పెట్టించిన నెయిల్ మనం తీయనీకి అవ్వదు. దానికి మళ్ళీ తీయనీకి వాళ్ళ దగ్గరికే వెళ్ళి తీయించుకోవాలి. ఇది అట్లా కాదు. మనం కొంచెం ఇట్లా గట్టిగా బ్రష్ చేసి మనం తీస్తే నెయిల్ వచ్చేస్తుంది. సో ఈ నెయిల్స్ ఇప్పుడు ఎట్లా స్టిక్ చేయాలో నేను చూపిస్తాను. సో ఇదైతే ఏం లేదు, ఈజీగా మనం ఇట్లా గ్లూ తీసుకొని ఇట్లా గ్లూ బ్రష్ చేసుకొని వీటిలో సైజెస్ ఉంటాయి. సో నా నెయిల్ సైజ్ నాకు ఐడియా ఉంది కాబట్టి నేను కరెక్ట్ చేసుకొని పెట్టేసుకున్నా. వన్స్ మీరు ఫస్ట్ టైం స్టిక్ చేస్తున్నారు అనుకుంటే నెయిల్స్ అన్ని తీసుకొని ఎగ్జాక్ట్ మీ నెయిల్ ఏ నెయిల్ అయితే సెట్ అవుతుందో ఆ నెయిల్ ఇట్లా స్టిక్ కొంచెం ఇట్లాగా బ్యాక్ కి పుష్ చేయండి. పుష్ చేసి సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా ఈ నెయిల్స్ పైన కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఐ మీన్ మేకప్ లో కావాలా,